మేము వీటిని కోమటి సంచులు, కలివెందులు అని అంటాము. వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం. ఆల్రెడీ మార్కెట్లో అయితే క్లీన్ చేసి ఇచ్చారు. దీనికి బ్లాక్ ఒకటి ఉంటుంది. ఆ నల్లగా ఉన్నది తీసేస్తే ఇవి మనం ఈజీగా క్లీన్ చేసేసుకోవచ్చు. అవి కట్టింగ్ కూడా ఇలాగ ఓపెన్ చేసి అందులో ఉన్న వేస్ట్ అంతా తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకున్న తర్వాత ఆ పైన ఉన్న దానికి ఇందులో ఇది తీసేయాలి. తీయకపోతే మనం ఫ్రై చేసేటప్పుడు ఒక్కొక్కసారి పేలే అవకాశం ఉంటుంది. ఇలా అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసి ఒక 3-4 టైమ్స్ అయితే మాత్రం బాగా వాష్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇలా బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టి అందులో వాటర్ అంతా పోయేలాగా నార్మల్గానే కళాయి పెట్టేసి అవి వేసుకుంటే ఈ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఎక్సెస్ వాటర్ అంతా. అంటే డైరెక్ట్గా కర్రీ కూడా చేసుకోవచ్చు. ముందే ఆనియన్స్ వేసుకొని అవి వేసుకుంటే ఏమవుతుందంటే ఎక్సెస్ వాటర్ అంతా అందులో ఉండడం వల్ల కొంచెం నీచు స్మెల్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే ముందుగా వేరేగా అలాగా మన వాటర్ అంతా తీసుకునేలాగా ఎక్సెస్ వాటర్ పోయేలాగా క్లీన్ చేసుకొని అవి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం కొంచెం టమాటీలు, ఆనియన్స్ వేసుకొని నేను అందులోనే కరివేపాకు కూడా వేసుకుంటాను. కొంచెం వేసుకొని కొంచెం బరగ్గా మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి అవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ కాదు, కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ముందుగా మనం వెయిట్ చేసుకొని ఉంచుకున్నాం కదా ఆ కలివిందులు అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన దాకా ఉండి అప్పుడు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసి బాగా కలిపి మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ అయితే ఉంది కదా టమాటీ ప్యూరీ, అది కూడా వేసి బాగా మగ్గనివ్వాలి. ఇందులో నేను ఇప్పుడు చింతపండు రసం కూడా కొంచెం వేసాను, బట్ స్కిప్ అయిపోయింది. మీరు కావాలనుకుంటే అది కూడా వేసుకోవచ్చు. బాగా దగ్గర అయిన దాకా ఉంచి గరం మసాలా కూడా వేసుకొని మీకు ఏమైనా కావాలంటే మసాలాస్ కూడా వేసుకొని బాగా దగ్గర అయిన దాకా ఉంచుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కోమటి సంచుల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడివేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే అబ్బబ్బబ్బ చాలా బాగుంటుంది. నేనైతే ఇలాగే సింపుల్ ప్రాసెస్లో చేస్తా. మీకు కూడా నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్ యూ.